మనకి ఇంటనే మనకి అన్ని వస్తాయి. దుష్టులు మాట వింటే దారి తప్పిపోతాం. దేవుడు మాట వింటే మనం దారి తప్పిపోం. దేవుడు ఎందుకంటే మనకి దేవుడు రక్షణ కవచం మనకు ఉందని బైబిల్లో రాస్తాం. కాబట్టి మనము ఎటు పోమని బైబిల్లో రాస్తాం. దుష్టులు మాట వింటే పోతాం, దేవుడు మాట వింటే పోము. ఎందుకంటే పరలోక రాజ్యం దగ్గరికి వెళ్తాం, యోతండ్రి దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనము దేవుడిని ఆశీర్వదించాలి. మనము దేవుడు ఆశీర్వదిస్తేనే మనకి స్వస్థ కలుగుతుంది. ఇప్పుడు దేవుడు శిలువలో యాకపోయినప్పుడు 7 మాటలు మాట్లాడాడు. మార్నింగ్ 9కి సిలువని, మధ్యాహ్నం దాకా 3 వరకు సిలువలు ఏలాడుతుంది దేవుడు. కొండ మీద పెద్ద కొండ, దాని వెనకాల ఏమి లేదు, ఇట్లా సైడ్ లేదు. అక్కడ వేసాడు దేవుణ్ణి. అక్కడ కొంచెం దూరంలో ఒక ఇట్లా ఒక పెద్ద ఇల్లు లాగా ఒకటి ఉంది. అక్కడ వేసాడు దేవుడు సిలువని. ఇటువైపు దొంగ, ఇటువైపు దొంగ. ఇటువైపు దొంగ ఏమని చెప్పినంటే పాపం చేసింది. ఏమన్నా చెప్పనా, యేసయ్యా నువ్వు దిగి నన్ను దింపు అన్నాడు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చెప్పు. మంచివాడు ఏమన్నాడు, దేవా నా పాపాలను క్షమించు, నేను దొంగతనం చేశాను అవన్నీ క్షమించు అని రెండో మాట అంటాడు. ఇటువైపు దొంగ ఏమంటాడంటే నేను పాపం చేశాను, నన్ను అవి క్షమించు అని దేవుడు ఒక మాట మాట్లాడింది. ఇప్పుడు రెండో మాట ఏంటిదంటే నువ్వు నాతో పాటు పరలోకానికి వస్తావు. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుడు నిజాయితీని నమ్మాలి, నమ్మితే స్వస్థ కలుగుతుంది. ఇటువైపు దొంగ ఏమన్నాడు, నువ్వు దిగి నన్ను దింపు యేసయ్యా అని చెప్పాడు. దేవుణ్ణి సిలువలో యాగమైనాడు కదా, అప్పుడు కింద మనుషులు ఉన్నారు. వాళ్ళు దేవుడు చూసి నవ్వారు. వాళ్ళకి పాపం కలుగుతుంది. నిజం, మన పాపం కలుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే నవ్వారు యేసుని చూసి. నవ్వుతే వాళ్ళకి పాపమే కలుగుతుంది. దేవుడు ఎవరైనా పిచ్చి పని చేసినా కానీ దేవుడు ఊరుకోకుండా దేవుడు సిలువ వేసాడు కదా. సిలువలో వేసినప్పుడు ఒక మనిషి ఏమన్నాడు, ఇతను నిజంగా దేవుడు కుమారుడు, ఒక దేవుడు కుమారుడు. కాబట్టి మనము దేవుడిని నమ్మాలి. ఎందుకంటే మన పాపాలు క్షమించడానికి దేవుడు సిలువలో యాగమయ్యాడు. కాబట్టి యేసయ్య దెబ్బల వల్ల మనకి స్వస్థ కలుగుతుంది. అప్పుడు మా దేవుడి రక్తం మన మీద ఉంటుంది. అందుకే మనము దేవుడిని నమ్మాలా నమ్మొద్దా అని బైబిల్ రాశారు. దేవుడిని నమ్మాలి, ఎందుకంటే మనము దేవుడిని నమ్మితే మనకు స్వస్థ కలుగుతుంది. కాబట్టి మనము దేవుడిని మనం ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తే మనకు స్వస్థ కలుగుతుందని బైబిల్లో రాసింది. కాబట్టి దేవుణ్ణి నమ్మాలి. దేవుడు చెప్పింది మదర్స్ డాడీస్ వింటారు, ఇని వాళ్ళు పిల్లలు అందరు చేస్తూ ఉంటారు. అలా కాబట్టి మనము దేవుడి మాట వినొద్దా, వినాలి. మన దేవుణ్ణి మనము రక్షణ పరచాలి. దేవుడిని మనము సంతోషపరచాలి. కాబట్టి మనము దేవుడిని నమ్ముతానే మనకు స్వస్థ కలుగుతుంది. అప్పుడు మన జీవితాలలో దేవుడు ఉన్నాడని బైబిల్ చదువుతుంది. దుష్టుల మాట వింటే ఏటో పోతాం. దేవుడు మాట వింటే మంచి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు కవచం మన దగ్గర, దేవుడి కవచం మన మీద ఉంది. కాబట్టి మనం దేవుడి లక్షణతనంలో ఉన్నాం. దేవుడు ఎప్పుడు సిలువ వేశాడంటే 9కి వేశాడు. అప్పుడు మధ్యాహ్నం 3 వరకు ఎలా ఆడుతున్నావు.
దేవుడు 7 మాట్లాడి చనిపోయారు లాస్ట్కి. చనిపోతే ముగ్గురు చనిపోయారు. చనిపోతే దేవుడు సిలువ వేయక ముందే నేను సిలువలో చచ్చిపోయి నేను 3వ దినము లెగుస్తానని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ముందు చెప్పిన మాట అదే నెరవేర్చింది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మరి విన్నారు. అందుకే వాళ్ళకి మళ్ళీ లేచాడని దేవుడికి తెలుసు. ఏమైనా మనం చేసే అన్ని తెలుసు దేవుడికి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నేను ఫస్ట్ రోజు చనిపోయి నేను మళ్ళీ 3వ రోజు తిరిగి అని చెప్పాడు. కాబట్టి అలానే కార్యం జరిగింది. హల్లెలూయా. కార్యం జరిగింది అలానే. హల్లెలూయా. ఎందుకంటే 3వ రోజు అయింది. అప్పుడే సమాధి నుంచి దేవుడు లేచాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. దేవుడు మంచి గొప్ప కలిగిన వాడు. కాబట్టి మనం దేవుని నమ్మొద్దని బైబిల్ రాసి. మనము ఈ బైబిల్ని ఎట్టబడితే అట్ట చేయొద్దు. ఈ బైబిల్ని ముద్దాడుకోవాలి. ఎందుకంటే ఈ బైబిల్ని మంచి చేస్తే దేవుడు మంచి చేసినట్టు. బైబిల్ అంటే దేవుడు కాబట్టి మనము దేవుడిని నమ్మాలి. దేవుడిని నమ్మకపోతే మనకి ఏమి రాదు. ఎందుకంటే మనము దేవుడు బిడ్డలం. దేవుడు తయారు చేసిన వాళ్ళం మనం. అవ్వాదాలు ఇప్పుడు పాపం చేశారు. అంటే మంచి కలగలేదు. ఎందుకంటే సాధారణ వాళ్ళని దుష్టుడు మాట వాళ్ళు విన్నారు. దాని వినుడే దుష్టుడి మాట వాళ్ళు విన్నారు. అందుకే పాపం కలిగింది. ఎవరైనా దుష్టుడి మాట వింటే వాళ్ళు ఎటు పోతారు. కొంతమంది బైబిల్ తరగబెట్టిన వారు ఉన్నారు. బైబిల్ పేపర్ ఇట్లా చింపి ఇట్లా తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళని దేవుడు క్షమించడు. బైబిల్ని చింపిన తలగబెట్టిన దేవుడు పాపంలో తొక్కి వేస్తాడు. ఇప్పుడు సాతాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మోసపోయారు. దేవుడు మాట వింటే మోసపోలేదు. దేవుడు మంచివాడు అని మనకి అందరికి తెలుసు. కానీ దేవుడు మన పాపాలను క్షమించడానికి దేవుడు సిలువలో యాగమయ్యాడు. ఎందుకు? మన పాపాలు క్షమించటానికే. అప్పుడు యోధాను సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? మన పాపాలను క్షమించటానికే దేవుడు ఆయన పంపించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు సంతోషంగా యోధని? ఎందుకంటే మన పాపములు తీర్చటానికి దేవుడు సిలువలో యాగమయ్యాడు. అందుకే దేవుడు యోధాన్ని దేవుడి కింద పంపించాడు. అందుకే మనము దేవుడు మాట్లాడాడు. దేవుడి ఈ వాక్యం తీర్చుడు కాక కొన్నాను. వాక్యం దించాను కొన్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి కొన్నాను. అలాగనే నన్ను మా కుటుంబాన్ని దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి బలం చేయండి. నెక్స్ట్ బట్టి మంచి ఆరోగ్యం దయచేయండి కొన్నాను. ఇప్పుడే ఆక్సిజన్ లేకుండా బతకాలని కొన్నాను. కిడ్నీలో ఊటలు లంగ్స్లో వాటర్ తీసి మంచి ఆరోగ్యం తెచ్చా. మంచి బలం శక్తి తెచ్చా. ఆమేన్. God bless you, Pastor.